రాజకీయాల్లో ఎప్పుడేం జరుగుతుందో ఎవరు చెప్పలేరు. ఒక పార్టీలో హీరోలుగా ఉన్నవారు మరో పార్టీలోకి వెళ్ళగానే జీరోలుగా మారచ్చు. పక్క పార్టీలో క్యారెక్టర్ ఆర్టిస్టులుగా ఉన్నోళ్ళు కూడా కండువా మార్చుగానే కథానాయకులైపోవచ్చు. కానీ వైసీపీ నుంచి కూటమి పార్టీలోకి వెళ్లిన మాజీ మంత్రులు మాత్రం గుంపులో గోవింద అన్నట్లే మిగిలిపోయారు. జగన్ ప్రభుత్వంలో అధికార దర్పం ప్రదర్శించిన నేతలు పార్టీ మారాక బిక్కమోహం వేస్తున్నారట. గత ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగి ఇప్పుడు అధికార పార్టీలో సైలెంట్ అయిన మాజీ మంత్రులు ఎవరు? రాజకీయాల్లో ఎప్పుడూ ఒకేలా ఉండవు. ఒకసారి ఒక పార్టీ అధికారంలో ఉంటే మరోసారి మరో పార్టీ అధికారంలోకి రావచ్చు. ఏపీలో ప్రస్తుతం 5 ఏళ్లకోసారి ప్రభుత్వాలు మారుతున్నాయి. 2014 టీడీపీ కూటమి, 2019 వైసీపీ, 2024లో మళ్లీ టీడీపీ అధికారంలోకి వచ్చాయి. ఇక ప్రభుత్వాలు మారినప్పుడల్లా రాజకీయ నేతలు కూడా కండువాలు మార్చడం సహజంగా మారింది. గతంలో చాలా మంది టీడీపీ నేతలు వైసీపీ అధికారంలోకి రాగానే జగన్ పార్టీలో చేరారు. ఇప్పుడు ఆ పార్టీ అధికారం కోల్పోయి టీడీపీ కూటమి అధికారంలోకి రావడంతో ఫ్యాను పార్టీ నేతలు కూటమి పార్టీలోకి క్యూ కట్టారు. వైసీపీకి గుడ్ బై చెప్పిన వారిలో మాజీ మంత్రులు కూడా ఉన్నారు. జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితులు, ప్రభుత్వంలో కీలక శాఖలు నిర్వహించిన వారు కూడా అధికారం పోగానే ఆయనకు దూరమయ్యారు. పార్టీ మారిన మాజీ మంత్రుల్లో బాలినేని శ్రీనివాసరెడ్డి, ఆళ్ల నాని, మోపిదేవి వెంకట్రమణ వంటి ముఖ్య నేతలు ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరితే ఆళ్ల నాని, మోపిదేవి వెంకట్రమణ టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. వైసీపీలో ఉండగా జగన్ దగ్గర ఈ ముగ్గురికి అత్యంత ప్రాధాన్యం ఉండేది. కానీ పార్టీ మారిన తర్వాత వారిని పట్టించుకునేవారే లేరని వైసీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ప్రకాశం జిల్లాకు చెందిన బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ అధినేత జగన్ కి బంధువు. అధినేతతో బంధుత్వంతో పాటు సీనియర్ నేత కావడంతో వైసీపీలో ఉన్నన్నాళ్లు ఆయన మాటకు తిరుగులేదు. జగన్ కూడా వైసీపీ ఆవిర్భావం నుంచి ప్రకాశం జిల్లా బాధ్యతలు బాలినేనికి అప్పగించారు. ఆ జిల్లాలో ఎవరికి ఎమ్మెల్యే, ఎంపీ టికెట్ ఇవ్వాలన్నా వాసన్న మాటే ఫైనల్ అన్నట్లుగా రాజకీయం నడిచేది. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చాక బాలినేని శ్రీనివాసరెడ్డి జగన్ కేబినెట్లో మంత్రి పదవి కూడా లభించింది. ప్రభుత్వం వచ్చిన కొత్తల్లో ప్రకాశం జిల్లాలో ఆయన మాటే చెల్లింది. కేబినెట్ పునర్వ్యవస్థీకరణలో మంత్రి పదవి పోవడంతో అక్కడి నుంచి మెల్లగా మొదలైన బాలినేని అసంతృప్తి చివరికి వైసీపీకి గుడ్ బై చెప్పేదాకా వెళ్ళింది. వైసీపీని వీడిన బాలినేని జనసేనలో చేరారు. బాలినేని జనసేన తీర్థం పుచ్చుకున్నాక ఆయనకు ఎమ్మెల్సీ పదవి, ఆ తర్వాత మంత్రి పదవి ఖాయమంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయినా ఇంతవరకు ఆయనకు ఏ పదవి దక్కలేదు. పైగా ఒకప్పుడు జిల్లా రాజకీయాలను శాసించిన వాసన్న ఇప్పుడు సొంత నియోజకవర్గం ఒంగోలులో కూడా జనసేన నేతలు దగ్గరికి రానివ్వడం లేదట. టీడీపీ, జనసేన స్థానిక నేతలు నియోజకవర్గంలో బాలినేనికి వ్యతిరేకంగా ఉన్నారు. పోనీ పవన్ దగ్గర ఏమైనా ప్రాధాన్యం ఉందా అంటే అది లేదట. పార్టీలో తనకు సరైన ప్రాధాన్యం లేకపోవడాన్ని పవన్ దృష్టికి తీసుకువెళ్లారు బాలినేని. పవన్ కూడా కొంత సమయం వెయిట్ చేయండి, సరైన గుర్తింపు ఇస్తానని చెప్పినట్టు సమాచారం. ఈ మాట చెప్పి నెలలు గడుస్తున్నా బాలినేనిని పట్టించుకునేవారు లేరంటున్నారు. మరో మాజీ మంత్రి మోపిదేవి వెంకట్రమణ పరిస్థితి కూడా అలాగే ఉందని దెప్పిపొడుస్తున్నారు వైసీపీ నేతలు. మోపిదేవి వెంకటరమణ వైసీపీ నుంచి 2 సార్లు పోటీ చేసి ఓడిపోయారు. 2019 ఎన్నికల్లో వైసీపీ సునామీలో కూడా మోపిదేవి గెలవలేదు. అయినా జగన్ వైసీపీ అధికారంలోకి రాగానే మోపిదేవికి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. తర్వాత కేబినెట్లోకి తీసుకున్నారు. ఎమ్మెల్సీలను మంత్రి పదవి నుంచి తీసేయాలని జగన్ నిర్ణయం తీసుకున్నాక మోపిదేవి పదవి పోయింది. అయినా ఆయనకు అంతకు మించిన ప్రాధాన్యమిస్తూ రాజ్యసభకు పంపారు. ఇలా ఒకటేంటి, బీసీ నేతకు అనేక అవకాశాలిచ్చారు. అయినా వైసీపీ ఓడిపోగానే మోపిదేవి పార్టీకి గుడ్ బై చెప్పారు. రాజ్యసభ పదవికి రాజీనామా చేసి టీడీపీలో చేరారు. టీడీపీలో చేరిన తర్వాత మోపిదేవికి ఎమ్మెల్సీ పదవి ఆఫర్ చేసినట్టు ప్రచారం జరిగింది. కానీ ఇంతవరకు మోపిదేవికి కూడా ఎలాంటి పదవి దక్కలేదు. 5 ఏళ్లు టీడీపీ విజయం కోసం పనిచేసిన చాలా మంది నేతలు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు. దీంతో కొత్తగా పార్టీలో చేరిన మోపిదేవి లాంటి వారికి పదవులు దక్కే అవకాశాలు అంతంత మాత్రమే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మాజీ మంత్రి ఆళ్ల నాని ఈ మధ్య టీడీపీలో చేరారు. ఆయన చేరికపై పార్టీ నేతలు అనేక అభ్యంతరాలు వ్యక్తం చేశారు. దీంతో చాలాసార్లు టీడీపీలో ఆళ్ల నాని చేరిక వాయిదా పడుతూ వచ్చినా ఒక శుభముహూర్తాన ఆయన పసుపు కండువా కప్పుకున్నారు. టీడీపీలో చేరినా అధికార పార్టీలో ఆయనకు పెద్దగా గౌరవం దక్కడం లేదని ప్రచారం జరుగుతోంది.
ఆళ్ల నాని మళ్లీ వైసీపీలోకి వెళ్లే ఆలోచన చేస్తున్నట్లు ఆయన సన్నిహిత వర్గాలు చెబుతున్నాయట. అయితే నాని తిరిగి వచ్చినా పెద్దగా వైసీపీకి ఉపయోగం లేదనేది ఫ్యాను పార్టీ నేతల మాట. అందులోనూ జగన్కు అత్యంత సన్నిహితుడని పేరున్న ఆళ్ల నాని ఆయనకు ద్రోహం చేసి టీడీపీలో చేరారని ఫ్యాను పార్టీ నేతలు మండిపడుతున్నారు. వైసీపీ ప్రతిపక్షంలో ఉండగా నానికి జగన్ రెడ్డి ఎమ్మెల్సీ పదవి ఇచ్చారు. 2019 ఎన్నికల్లో ఎమ్మెల్యే సీటు, ఆ తర్వాత మంత్రి పదవి ఇచ్చారు. అంతేకాదు ఏకంగా డిప్యూటీ సీఎం పదవిని కూడా కట్టబెట్టారు. ఇంత చేసిన ఆళ్ల నాని టీడీపీలో చేరడంపై వైసీపీ వర్గాలు గుర్రుగా ఉన్నాయి. ఆళ్ల నాని వంటి ఆయారాం గయారాం నేతలను తిరిగి పార్టీలోకి రానివ్వడం వల్ల లాభం కంటే నష్టమే ఎక్కువని అభిప్రాయపడుతున్నారు. జగన్ కేబినెట్లో మంత్రిగా పనిచేసిన అవంతి శ్రీనివాస్ లాంటి వాళ్లు రాజకీయాలకు గుడ్ బై చెప్పారు. ఆయన ఇప్పుడు ఎక్కడున్నారో ఎవరికీ తెలియదు. ఇలా జగన్ పార్టీ నుంచి బయటికి వెళ్లిన ఎమ్మెల్సీలు, ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు ఎవరికీ అధికార పార్టీలో ప్రాధాన్యం లేదని, వారి ఉనికే లేకుండా పోయిందని వైసీపీ నేతలు అంటున్నారు. వైసీపీకి ఇతర పార్టీలకు మధ్య ఉన్న వ్యత్యాసం ఇదే అని, పార్టీ మారిన నేతలకు ఇప్పటికే ఇది తెలిసి వచ్చిందనే అభిప్రాయంతో వైసీపీ నేతలున్నారట.